హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. సూర్య హాస్పిటల్కి ఎదురుగా ఉన్నాము. వరంగల్ రోడ్డుకు ఇంత పెద్ద సెట్ చౌదరికి గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. మరి ఎలాంటి పర్మిషన్ లేదు, పర్మిషన్ ఉందా అని అంటారు. పర్మిషన్ లేదు, వాస్తవానికి సెట్ మీద పర్మిషన్ ఇవ్వరు. G+1 అనేది మనకు గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ ఉంటుంది ఇళ్లకు. సెట్కి ఎలాంటి పర్మిషన్ లేకుండా మనం ఫోన్ చేసి అడిగితే పర్మిషన్ ఉన్నాయని చెప్తారు. ఎలాంటి పర్మిషన్ లేవు. మరి అక్కడ ఉన్న సర్పంచ్ కానీ అక్కడ ఉన్న మిగతా నాయకులు కానీ మరి ఏమైతుంది అంటే లంచాలకు అమ్ముడు ఇటువంటి ఇస్తారు అన్నట్ట. దీనిపైన గతంలో కూడా ఎన్నోసార్లు పేపర్కి వచ్చింది. మరి కార్యదర్శి కనిపిస్తలేదా? కార్యదర్శి కనిపిస్తలేదా? ఉన్న సర్పంచ్ కనిపిస్తలేదా? మీద నాయకులకు కనిపిస్తలేదా? అట్లాంటప్పుడు మరి గ్రామ పంచాయతీ ఎలా డెవలప్ అవుతుంది అండి? ఎట్లా డెవలప్ అవుతుంది? పర్మిషన్ తీసుకుంటే డెవలప్ అవుతుంది కదా. గ్రామ పంచాయతీ డెవలప్ కావాలంటే విచ్చలవిడిగా మీరు కట్టుకుంటూ పోతే ఎలా డెవలప్ అవుతుంది? కాదు కదా. నేను ఇప్పుడు అడిగాను, ఫోన్ చేసి అడిగితే దీనికి పర్మిషన్ ఉంది మనం చెప్తుంది. ఎట్లా వస్తుంది మీకు? గ్రామ పంచాయతీలో పర్మిషన్ ఇవ్వరు కదా మీకు. కాదు కదా, పర్మిషన్ ఇవ్వరు కదా. సెట్లకు ఏ గ్రామ పంచాయతీ మీకు పర్మిషన్ ఇవ్వదు. ఇది ఇల్లీగల్ కట్టుకొని ఏదో లంచాలు వాళ్ళ లంచాలు ఇచ్చి మీరు కట్టుకుంటారు తప్ప. ఇంత పెద్ద సెట్ మీరు ఇట్లా అక్కడ కట్టగలరు. గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుంటే గ్రామ పంచాయతీ ఊరు డెవలప్ అవుతుంది కదా. ఇట్లా అడిగారు అనుకో మాకు అన్ని మాట్లాడతారు. కానీ గతంలో ఎన్నోసార్లు పేపర్కి వచ్చింది, సోషల్ మీడియాకి వచ్చింది. దీని అయినా కూడా దీన్ని పట్టించుకుంటారు. చాలా పెద్ద సెట్ చూసుకున్నట్టయితే, ఇంత పెద్ద సెట్ అంటే చూసుకున్నట్టు చాలా పెద్ద సెట్ ఇది. ఈ రకంగా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఫోన్ చేసి మాట్లాడితే అన్ని ఉన్నాయని చెప్తారు. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎలాంటి పర్మిషన్ ఉండదు. ఇది విషయము. కావున ఇటు మన గ్రామ పంచాయతీకి వస్తుంది, అటు మున్సిపాలిటీ వస్తుంది. ఇదే రెండిట్ల మధ్యలో ఇది ఉన్నది. చాలా పెద్ద సెట్ అండి. దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు. మీరు దృష్టి తీసుకొస్తున్నా సర్పంచ్ గారు, దీని మీద మీరు పర్మిషన్ ఇప్పించి మీ ఊరు డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రామం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఒకసారి ముందు చూపెట్టు, లోపల చూపెట్టు. ఎంత అన్యాయమైన అక్రమ కట్టడాలకు అసలు అద్దుపద్దు లేకుండా ఇటువంటి ఎన్నో ఉన్నాయి. సెట్లు కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ సెల్లర్లు కానీ ఈ రకంగా జరుగుతుంది కూడా. ఇంత పెద్ద సెట్ జరుగుతుంది. అవును, ఇది పరిస్థితి. ఇంత పెద్ద సెట్ కట్టడం అనేది పర్మిషన్ గ్రామ పంచాయతీ ఇవ్వదు. ఇదే గ్రామ పంచాయతీలో ఎన్నో అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి. చూసుకుంటూ పోతే గ్రామ పంచాయతీ మోసం చేసి అక్రమ కట్టడాలు ఫుల్ జరుగుతున్నాయి. దీనిపైన ఎంఆర్ఓ సార్ గారు సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఎంఆర్ఓ గారు ఇట్లాంటి మీరు పర్మిషన్ ఇస్తే ఏమవుతుందంటే గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది, ఊరు డెవలప్ అవుతుంది. కావున ఇట్లాంటి ఒకటే కాదు, ఇదే గ్రామ పంచాయతీ కింద చాలా వందల సెట్లు ఉన్నాయి. అక్రమ కట్టడాలు G+2, 3 ఉన్నాయి, సెల్లర్ ఉన్నాయి. ఇవి దృష్టి తీసుకొస్తున్నాం మేము. కావున దీన్ని మీరు చర్యలు తీసుకోవాలి. చూస్తూనే ఉండండి కేకే న్యూస్. థ్యాంక్ యూ.